ధ్రువ్ రాతి, తులసి చందు, క్రాంతి, మహువా మీడియా, జయప్రకాష్ నారాయణ గారు అండ్ అన్వేష్. వీళ్ళందరిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే క్వశ్చనింగ్, ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం, సమాజంలో ఉండే తప్పుల్ని ఎత్తి చూపడం. అంతేకాదు వాస్తవమేదో అవాస్తవమేదో వీళ్ళు మనకి న్యూస్ ఛానల్స్ కంటే క్లియర్ కట్ గా చెప్తారు. ప్రస్తుతం ఇండియాలో ఆల్మోస్ట్ న్యూస్ ఛానల్స్ పొలిటికల్ పార్టీస్ కి అమ్ముడుపోయాయి. కాబట్టి నిజాన్ని తెలియపరచడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పిన ఛానల్స్ లో ఒక్క ఛానల్ తప్ప అన్ని మన తెలుగు ఛానల్సే. ఆ ఒక్క ఛానల్ పేరు ధ్రువ్ రాతి. ప్రస్తుతం ధ్రువ్ రాతి నేషనల్ వైడ్ పాపులారిటీ పొందాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఎలక్షన్స్ టైంలో ధ్రువ్ రాతి వీడియోస్ ని బయట ప్రజలందరికీ తెలియాలని ప్రత్యేకంగా పెద్ద స్క్రీన్లు వేసి చూపించారు. ఒక యూట్యూబర్ కి ఇంత పాపులారిటీ రావడం ఏంటి అనుకుంటున్నారా? మరి అందరిలాగా ఇతను టైం వేస్ట్ వీడియోలు అయితే చేయడు. ప్రత్యేకంగా గవర్నమెంట్ ని ఉద్దేశించి క్వశ్చన్ చేస్తాడు. ఒక డెమోక్రటిక్ కంట్రీలో కీ రోల్ ని ప్లే చేసేది క్వశ్చనింగే. ఒక కంట్రీలో క్వశ్చనింగ్ లేకపోతే దాన్ని ఇంకేమంటారు? డిక్టేటర్షిప్ అంటారు. ధ్రువ్ రాతి ఎలక్షన్స్ టైంలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అది డిక్టేటర్. ఈ వీడియో భయంకరంగా వైరల్ అయింది. ధ్రువ్ రాతి మాత్రమే కాదు, తులసి చందు గారు, క్రాంతి వ్లాగర్ వీళ్ళు కూడా ప్రజల్లో అవేర్నెస్ తెస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తారు. అండ్ తులసి చందు గారు పదే పదే చెప్తూ ఉంటారు, మతం వస్తుంది మిత్రమా మేలుకో అనే వీడియో గురించి. అండ్ మహువా మీడియా ఛానల్ కూడా ప్రజలకి అవేర్నెస్ కలిగిస్తుంది. అలాగే నిజమేదో తెలియపరుస్తుంది. జయప్రకాష్ నారాయణ గారి గురించి చెప్పాలంటే చాలా గొప్పవారు. IASI ఆ తర్వాత ఆ పోస్ట్ కి రిజైన్ చేసి వచ్చి ప్రజల కోసం సమాజం కోసం పోరాడుతున్న కొంతమందిలో జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒకరు. సమాజంలో ఏదైనా తప్పు జరిగితే చాలా బలంగా ప్రశ్నిస్తాడు జయప్రకాష్ నారాయణ గారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అన్వేష్ ఒక ట్రావెలర్ కదా, మరి గవర్నమెంట్ ని ఎలా క్వశ్చన్ చేస్తారు అని అడగచ్చు. నా అన్వేష్ నా రెండో ఛానల్ అయిన ప్రపంచ యాత్రికుడు. ఆ ఛానల్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మొదటిగా స్పందించేది అన్వేషే. లైక్ రీసెంట్ గా చేసిన ట్యాక్స్ విషయం గురించి కానివ్వండి, లేదంటే అండ్ ఒలింపిక్స్ గురించి కూడా కానివ్వండి. వీళ్ళే కాదు, ఇంకా సోషల్ మీడియాలో చాలా మంది ప్రజలకి అవేర్నెస్ కలిగిస్తారు. కానీ 145 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో వీళ్ళు సరిపోరు. కాబట్టి ఎక్కడ తప్పు జరిగితే అక్కడ ప్రతి ఒక్కరు వాయిస్ రేజ్ చేయాలి. అప్పుడే మన దేశం డెవలప్ అవుతుంది. అసలు ఫస్ట్ మన ఇండియా కాదు డెవలప్ కావాల్సింది. ఫస్ట్ డెవలప్ కావాల్సింది మన మనస్తత్వం, మన బుద్ధి. ఫస్ట్ ప్రజల మైండ్ సెట్ మారాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా దాని అంతా కదే డెవలప్మెంట్ అవుతుంది. అది ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకోండి. అక్కడ డబ్బుకి ఇచ్చే వాల్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఇస్తారు, మనుషులకు వాల్యూ ఇస్తారు అక్కడ. కాబట్టి అక్కడ తప్పులు జరగడం చాలా తక్కువ. తప్పులు జరగవని చెప్పను, చాలా తక్కువ జరుగుతాయి. అక్కడ తప్పు చేయరు కాబట్టి ఆటోమేటిక్ గా ఎకానమీ కూడా బలపడుతుంది. అలా బలపడినప్పుడు ఆ దేశం డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదేంటి మనది 5th లార్జెస్ట్ ఎకానమీ కదా? అవునా? అయితే చూడండి, మన దేశ పాపులేషన్ లో 16% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇది చెప్తుంది నేను కాదు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఇంకా ఏమని చెప్పిందంటే ఇండియా హ్యాస్ ఎ లెవెల్ ఆఫ్ హంగర్ దట్ ఈస్ సీరియస్. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ స్లమ్ సిటీ కూడా ఇండియాలోనే ఉంది. అదే ముంబైలో ఉన్న ధరావి స్లమ్. ఏంటి మరి 5th లార్జెస్ట్ ఎకానమీ దేశానికి ఉన్న లక్షణాలు ఇవేనా? సో మన దేశంలో ఉన్న ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ కి అవేర్నెస్ కలిగించడానికి వీళ్ళందరూ మన దేశం బాగుపడడానికి చాలా అవసరం. ఇలాంటి వాళ్ళందరినీ మనం చాలా సపోర్ట్ చేసే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి వీళ్ళందరినీ సపోర్ట్ చేద్దాం.